హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం రైడ్ 2 మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. హీరో అజయ్ దేవగన్ నటించారు. దీంట్లో రితేష్ దేశ్ముఖ్ గారు కూడా ఉన్నారు. మూవీని చూడడం జరిగింది గైస్. ఇది రైడ్కి సీక్వెల్ గైస్. రైడ్ ఇంతకుముందు బాలీవుడ్లో వచ్చింది పార్ట్ 1, బ్లాక్ బస్టర్ అయితే అయింది గైస్. దాన్ని తెలుగులో కూడా రీమేక్ చేశారు మిస్టర్ బచ్చన్గా. రిజల్ట్ తెలిసిందే ఎలా ఉందో ఆ మూవీది. అయితే ఈ రైడ్ 2 మూవీ అయితే చూడడం జరిగింది. మూవీ మాత్రం సేమ్ గైస్, నాకైతే అంతగా నచ్చలేదు గైస్. సేమ్ అదే రొటీన్గా అనిపించింది మూవీ. స్టోరీలోకి వెళ్తే హీరో అయితే స్టార్టింగ్లో ఒక రైడ్ అయితే చేస్తాడు. అయితే అతని దగ్గర అయితే బయటికి రాకుండా 2 కోట్లు అయితే అడుగుతాడు గైస్. అంటే దానికి పేపర్లు అయితే పడుతుంది, ఇలా లంచం అడిగాడు అని. హీరో లంచం అడిగాడు అనేది పేపర్లో పడుతుంది గైస్, కరెక్షన్ అడిగారని. దాని ద్వారా హీరోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు గైస్. హీరో వేరే చోటుకి అయితే ట్రాన్స్ఫర్ అవుతాడు. అక్కడికి వెళ్ళాక రితేష్ దేశ్ముఖ్ గారు అయితే మినిస్టర్ ఉంటారు గైస్. ప్రజలకి మంచి సేవ చేసుకుంటూ ఒక ఫౌండేషన్ అయితే నడుపుతుంటారు. అయితే హీరో ఏదైతే క్యాష్ తీసుకున్నారు 2 crores లంచంగా, అదొక హీరో మాస్టర్ ప్లాన్ అయితే ఉంటుంది గైస్. కావాలనే అది చేసి హీరో ఆ ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు ఆ ఊరికి. ఎందుకంటే రితేష్ దేశ్ముఖ్ గారు ఏదో చేస్తున్నారు, తన దగ్గర చాలా బ్లాక్ మనీ ఉందని అయితే హీరోకి అయితే తెలుస్తుంది గైస్. ఎలాగైనా అక్కడ రైడ్ చేయాలని అయితే ఆఫీసర్ని అయితే అడుగుతారు గైస్. అడిగాక ఆఫీసర్ అయితే పర్మిషన్ ఇస్తారు. వాళ్ళు రైట్కి అయితే వెళ్తారు. వెళ్ళాక అక్కడ ఏం జరిగింది, నిజంగానే హీరో అనుకున్నట్టు రితేష్ దేశ్ముఖ్ గారి దగ్గర అంటే మినిస్టర్ ఉంటారు, అతని దగ్గర నిజంగానే బ్లాక్ మనీ ఉంటే మళ్ళీ హీరో ఎలా అది బయటికి తీశారు అంటే హీరోకి ఫస్ట్ ఎక్కడ క్లూ అయితే దొరకదు గైస్. అన్ని చోట్ల నుంచి దానిలో అయితే మూసుకుపోతే మరి ఎలా ఆ కేసుని సాల్వ్ చేశారు, ఎలా ముందుకు తీసుకెళ్ళారు, క్లైమాక్స్లో ఏం జరిగింది. అతను ముసుకుని అంటే మినిస్టర్గా ప్రజల్ని మంచి చేస్తూ ముసుగులో ఉన్న రితేష్ దేశ్ముఖ్ గారిని మరి హీరో బ్లాక్ మనీ ఉందని ఎలా పసిగట్టారు, మరి ఎలా బయటికి తీసుకొచ్చారు జనాల్లోకి అతని లోపల ఉన్న మనిషిని అనేది మనం మూవీ చూసి తెలుసుకోవాలి గైస్. మూవీ మాత్రం ఓకే అంటే సేమ్ ఫార్ములా గైస్. ఎట్లా అంటే సేమ్ అదే రైడ్ చేయడం, ఒక ఇంటికి వెళ్ళడం, రైడ్ చేయడం, అదే ఫార్ములా, అదే కేసు ఇన్వెస్టిగేషన్స్, సేమ్ ప్రొసీడింగ్స్ అదే అనిపించింది గైస్. ఎక్కడ మళ్ళీ కొత్తదనం అనిపించలేదు. అంటే దీనికి సీక్వెల్ అవసరం లేదు, ఎందుకంటే మళ్ళీ అదే ఫార్ములా, అదే రొటీన్ అనేది జనాలకి ఎక్కకపోవచ్చు. అంటే చూసేంతసేపు మాత్రం అరే ఇంకా అదే తెలిసిందే కదా, లాస్ట్లో పట్టుబడిపోతారు, ఇంకేముంటుంది అన్నట్టే ఉంటుంది మూవీ మొత్తం. అలా ఫీల్ అయింది గైస్. నాకు కూడా సేమ్ ఫీలింగ్ అయింది. అంటే ఎక్కడ కొత్తదనం కానీ ఎగ్జైట్మెంట్ కానీ ఎంగేజ్ కానీ చేయలేదు నాకు మూవీ. ఎందుకంటే 1 చూశాను, 1 అయితే సూపర్ ఉంటుంది. ఇది అంతగా కిక్ ఇవ్వలేదు మూవీ. 2 వచ్చేసరికి ఏమో ప్రొసీడింగ్ సేమ్ అదే ఫార్ములా, అదే రొటీన్గా అనిపించేసింది మూవీ. ఎక్కడ ఎంగేజ్ చేయలేదు, థ్రిల్ చేయలేదు. ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ అయితే అజయ్ దేవగన్ మాత్రం సూపర్ ఇచ్చారు. 1లో ఎలా చేస్తారు, 2లో కూడా అలానే చేస్తారు. రితేష్ దేశ్ముఖ్ గారు అయితే ఆ రోల్లో అయితే చాలా బాగా చేస్తారు. మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగున్నాయి. అక్కడక్కడ వచ్చే కొన్ని మూమెంట్స్ తప్ప మూవీలో అంత చెప్పడానికి ఏం లేదు గైస్. నాకైతే ఓకే అనిపించింది. అంటే థియేటర్లో వాచ్ చేసేంత స్టఫ్ అయితే లేదు మూవీలో. ఓటీటీగా వచ్చినప్పుడు వాచ్ చేయండి గైస్. అయితే ఓటీటీకి రికమెండ్ చేస్తాను మూవీని. ఓకే, ఈ మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 2 గైస్. నాకైతే ఓకే అంటే అంతగా నచ్చలేదు గైస్ నాకు మూవీ అయితే. అంత థియేటర్కి వెళ్ళి చూసేంత స్టఫ్ అయితే లేదు. ఓటీటీ అయితే రికమెండ్ చేస్తాను. ఓటీటీలో వచ్చినప్పుడు ట్రై ఇవ్వండి మూవీకి. గైస్ మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.